గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో దాదాపుగా ప్రతిరోజు వర్షం పడుతోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం ముంచెత్తింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, హైదర్ నగర్, కూకట్పల్లి, మూసాపేట్, పాచ్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, చెర్లపల్లి తదితర ప్రాంతాలలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా ఉండడంతో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెయిన్ అప్డేట్స్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందజేస్తారు. తేజ, శిరీష, ఇవాళ ఉదయం నుంచి చూసినట్లయితే మాత్రం వాతావరణం అంతా కూడా అంటే మేఘావృతం అయినటువంటి పరిస్థితిగానే కనపడింది. దాంతో పాటు అంటే పూర్తి స్థాయిలో కూడా కొంత వాతావరణం చల్లగానే కనిపించినప్పటికీ కూడా ఎలాంటి వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి లేదు. కానీ అనూహ్యంగా 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల సమయంలో అయితే మాత్రం కొంత చినుకులు, స్వల్పంగా చినుకులు ఉన్నటువంటి నేపథ్యంలో అనంతరం ఒక్కసారిగా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితిగానే కనపడింది. సో మొత్తంగా గత 2 గంటల సేపటిగా కూడా హైదరాబాద్ మొత్తాన్ని కూడా వర్షం అయితే మాత్రం ముంచెత్తిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో మొత్తంగా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇంకా ఇదే పరిస్థితి అయితే మాత్రం మరొక 2 గంటల పాటు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లుగా కూడా ఇటు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం అన్ని చోట్ల కూడా అంటే ప్రధానంగా ఇప్పటికే 534 టీఆర్ఎఫ్ బృందాలు అంటే తుఫాను ప్రత్యేక బృందాలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే వాటర్ జామ్ అవుతున్నాయో ఆ వాటర్ జామ్ అయిన దగ్గర కూడా ట్రాఫిక్ అంతరాయం కూడా అంటే ఆదివారం సమయం కావడంతో అంతగా ట్రాఫిక్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు అయితే మాత్రం ఇటు రాకపోకలకైతే కొంత తీవ్ర అంతరాయం కలిగిందని మనం చెప్పాలి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నారు. సో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఇప్పటికే త్వరితగతిన ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే వారంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితిని ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ అన్నిటి కూడా తొలగిస్తున్నట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆ పరిస్థితులు. సో మొత్తంగా చూస్తే మాత్రం గత 2 గంటలుగా కూడా ఎడతెరిపి లేకుండా కూడా కురుస్తున్నటువంటి వానతో అయితే మాత్రం హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇదే పరిస్థితి మరో గంట నుంచి 2 గంటల పాటు కొనసాగుతుంది. అనంతరం మధ్యరాత్రి అంటే అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం నిరవధికంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ తేజ.